టీజర్ ట్రైలర్ నచ్చితే సినిమాలు నచ్చట్లేదు, అదేంటో ఈ మధ్య. అడవిశేష్ హృదయకాలం సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బాలేదు మూవీ. నాకు బడ్జెట్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ అండ్ కొన్ని షార్ట్స్ వైజ్ మేనేజ్ చేశారు, బట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ కనెక్షన్ కంప్లీట్గా మిస్ అయిపోయింది. మెయిన్ థింగ్ శేష్ మార్క్ ఫిల్మ్ అండ్ రైటింగ్ అయితే అస్సలు కాదు. చివర్లో సారాయి వీర్రాజు, వంశీ వచ్చారు. ఆ స్ట్రెచ్ ఏంటి మాస్టర్, విసుగొచ్చేసింది, బోర్ కొట్టి చివరికి. ట్రైలర్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నట్టే ఉంటది కదా, అలాగే మొదలైద్ది. పెద్దింటి హీరోయిన్, చిన్నింటి హీరో, ప్రేమ ఒక విషయం, జైలు పాలు, 13 ఏళ్ల తర్వాత రెవెంజ్ కోసం తప్పించుకుని పారిపోతాడు, రాబరీకి ప్లాన్ చేస్తాడు, హీరోయిన్ లావుతాడు, నెక్స్ట్ ఏమైంది అనేది ఉంటుంది. 2 థింగ్స్ వల్ల సినిమా దెబ్బేసింది మెయిన్గా. ఫస్ట్ వన్, ఎమోషనల్ కనెక్షన్. ఒక ప్రేమ కథ అని ట్యాగ్ లైన్ ఉంటుంది, బట్ ఆ ఫీల్, ఆ ప్రేమకి తగ్గ సీక్వెన్సెస్ వచ్చే పోర్షన్స్ ఏం ఎక్కలేదు. ఏదో ఆ సీన్ జరగడం కోసం పెట్టిన ఆర్టిఫిషియల్ అతుకుల్లా ఉంటాయి కానీ నథింగ్ మచ్. ఇంకా ఒకటి రాబరీ సీన్స్. శేష్ రైటింగ్ నుంచి రాబరీ అంటే ఏదో అనుకుంటే, అందులోనూ హీరో డెకాయిట్ అన్నారు. ఇవన్నీ అనుకొని వెళ్తే ఆ రాబరీ సీన్స్ చూసి రక్తం వచ్చింది నా కళ్ళల్లోంచి. సినిమాలో అదేదో డైలాగ్ వేసినట్టు ఏటీఎం సెంటర్కి వెళ్ళినంత ఈజీగా వెళ్ళిపోతారు, మన ఇల్లే అన్నంత ఈజీగా రాబరీ సీన్స్ 1 కాదు 3 సార్లు జరుగుతాయి. రాబరీ కాదు ఇంపార్టెంట్, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇంపార్టెంట్. అసలు అవేం ఉండవన్నట్టే చేసేస్తారు. ముందు డబ్బు, ఆపరేషన్, తర్వాత ఉంటే ఏంటి పోతే ఏంటి అంటారు. మరి ఆపరేషన్ దేనికంటే ఏమో అంటారు. ఇంకా చివరికి ఏదేదో అల్లేసి పెట్టేశారన్నమాట. సినిమా స్టార్టింగ్ బాగానే ఉంది, బట్ ఒక పాయింట్కి వచ్చేసరికి తీసుకున్న లైన్లో ఎగ్జైట్మెంటే పోయింది. ఫ్లాష్ బ్యాక్ ఏదో జరిగిద్ది అనుకుంటే ఏముండదు, మాడిపోయిన లైన్ వేసేస్తారు. దానికి తోడు ఒకటే స్ట్రెచ్, అర్థమైపోద్ది, బట్ లాగుతూనే ఉంటారు. ఇంకా సెకండ్ హాఫ్ రాబరీ, ఎస్కేప్ అని కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. సారాయి వీర్రాజు రిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ శ్రీకాంత్ చేసిన ఒక సినిమా మిక్స్డ్ విత్ హృదయకాలయంతో అల్లుకుని ఒకటి. అవి పడగానే అడవిశేష్ ఏంటి, ఈ స్టోరీ ఏంటి అనిపించింది. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి అనుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదే. ఎంతసేపటికి ఎలివేషన్ కోసం ఏవేవో డైలాగ్స్ చేస్తారు, చివరిలో నీరసం వచ్చేసింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మృణాల్ మెయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. శేష్ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. రిమైనింగ్ ఏదో ఉన్నాం చేశామన్నట్టే. అనురాగ్ అండ్ సునీల్ నుంచి ఈ రోల్స్ చాలా అవుట్డేటెడ్ అండ్ బోరింగ్. జస్ట్ పెద్ద కాస్టింగ్ అని చెప్పడానికి తప్ప నథింగ్, ఇంకేం లేదు. అండ్ శేష్ డైలాగ్స్ కొన్ని అసలు అర్థమే కాలేదు. డైలాగ్ డెలివరీ ప్రాబ్లమా లేక మిక్సింగ్ లోనో తెలియదు మరి. మ్యూజిక్ డీసెంట్, కండిపెట్టరావు అయితే ఎక్సలెంట్. ఫైనల్లీ పెద్ద ఏం అనిపించలేదు మూవీ. శేష్ డిసప్పాయింట్ చేశారు. మీ ఇష్టమేక. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. డెకాయిట్ మీకు ఎలా ఉంది కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.